సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దల గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి 10 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా అనేక సేవలు అందించినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే మచిలీపట్నం జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా ఈ జిల్లాలో ఎలక్షన్స్ టైంలో నన్ను బుద్ధప్రసాద్ గారిని, అలాగే మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారిని, అదే రకంగా పెడల్లో ఆయనకున్నటువంటి విస్తృత పరిచయాలతోటి మా అందరికీ అండగా నిలిచి మరి మమ్మల్ని గెలిపించడానికి కారకులైనటువంటి పెద్దలు రామకృష్ణ గారిని కూడా మంచి పదవి రావాలని జనసేన పార్టీలో వాళ్ళు కూడా రికమెండ్ చేసి రావాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున మరి మేము కూడా అందరూ రిప్రజెంట్ చేస్తాం. అదే రకంగా చాలా మంది కార్యకర్తలు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళని గుర్తిస్తారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళని గుర్తిస్తారు. తప్పకుండా మీ శ్రమకు తగ్గట్టుగా ఆ ఫలితం కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను కోరుకుంటూ మరి ఒక్కసారి దివిసీమ ప్రజానికానికి, అవనగడ్డ ఏరియా మొత్తం ప్రజానికానికి అందరికీ మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ చివరిగా మీ అందరి ఇచ్చే కోరిక కూడా మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఉంది, నాకు తెలుసు. దానికి కూడా నేను సభల్లో మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి నన్ను తర్వాత అడిగారు. కొంత స్టేట్ గవర్నమెంట్ స్టేట్కు అంటే డబ్బులు ఇవ్వాలి, కొంచెం లేట్ అయినా తప్పకుండా ఆ పార్లమెంటు సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి అది కూడా మరి సాధిద్దామనేటువంటి ఆలోచన అయితే నాకు ఉంది. తప్పకుండా దానికోసం కూడా కృషి చేస్తానని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. మరి ఒక్కసారి జన సైన్యానికి, తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కలిసి ఒక అన్నదమ్ముళ్లాగా ఈ కూటమిని ముందుకు తీసుకెళ్దాం. 2024 గెలుపు కాదు, మనం 29కి మీరందరం కూడా సంసిద్ధులం కావాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.